తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ. కేటీఆర్పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలి అన్న ఈడీ. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు కోరిన అధికారులు. తెలంగాణ అసెంబ్లీలో ఈ కార్ రేస్ కేసుపై వాగ్యుద్ధం. రేస్పై చర్చించాలి అని పట్టుబట్టిన బీఆర్ఎస్. కేసులో ప్రభుత్వం లీకులు ఇస్తుంది అన్న హరీష్ రావు. కేటీఆర్ ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. అసెంబ్లీలో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా. శ్రీధర్ బాబు పొంగులేటితో మాట్లాడిన సీఎం రేవంత్. ధరణి చట్టంతో బీఆర్ఎస్ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది అన్న పొంగులేటి. రాత్రికి రాత్రి గడీల మధ్య చట్టాన్ని తీసుకొచ్చారు అని మంత్రి మండిపాటు. ధరణితో ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారని వ్యాఖ్య. ఫార్ములా ఈ రేస్ అంశంలో ఆనా పైసా అవినీతి లేదు అన్న కేటీఆర్. పొన్నం వ్యాఖ్యలతో ఈ అంశం తేలిపోయింది అన్న మాజీ మంత్రి. లీగల్ గా ముందుకెళ్తామని వెల్లడి. రాష్ట్ర ప్రతిష్ట కోసమే ఫార్ములా రేస్ తెచ్చారు అన్న హరీష్ రావు. సభలో చర్చ పెట్టండి, ఎవరు తప్పు చేశారో తేలుద్దాము అన్న మాజీ మంత్రి. అసెంబ్లీ లాబీలో మంత్రులు శ్రీధర్ బాబు, రాజనరసింహ భేటీ. సభలో బీఆర్ఎస్ సభ్యులు ప్రవర్తించిన తీరుపై చర్చ. హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్. చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ వేసిన కేటీఆర్ న్యాయవాదులు లంచ్ మోషన్ పై నిర్ణయం తీసుకోవాలి అని రిజిస్ట్రీకి ఆదేశం. సభలో బాహాబాహి దృశ్యాల ఫుటేజీని బయట పెట్టాలి అన్న తలసాని. దళిత నేతను అవమానించారు అని కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది అన్న మాజీ మంత్రి. మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ జరపనున్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా ధర్మాసనం. అమరావతి కోసం 6,700 కోట్లు అప్పు తెస్తున్న కూటమి సర్కార్. ఏడీబీ, ప్రపంచ బ్యాంకు నుంచి మరో 13,500 కోట్లు అప్పు. సీఎం చంద్రబాబు మాట లెక్క చేయని మంత్రులు. బాబు మాట పట్టించుకొని లోకేష్, పవన్. 6 నెలల పనితీరుపై నివేదిక అడిగినా ఇవ్వని 22 మంది మంత్రులు. ఏపీలో దళారుల పాలవుతున్న రైతుల ధాన్యం గిట్టుబాటు ధరపై అమలుకు నోచుకొని ప్రభుత్వం హామీ. ఒక్క హాయ్ పెడితే ధాన్యం కొనేస్తాము అంటున్న మంత్రి నాదెండ్ల. రైతులు హాయ్ పెట్టి వారం రోజులైన కళ్ళాల్లోనే ధాన్యం బస్తాలు. ఏపీలో ఆగని సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు. గుంటూరు జిల్లా తాడికొండలో భాస్కర్ అనే సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్. 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి చిత్రహింసలు. సూర్యాపేట జిల్లా కోదాడలోని సీసీ రెడ్డి విద్యాలయంలో ఎన్నికల ప్రచారం. పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై విమర్శలు. నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెండ్ చేస్తాము అని కలెక్టర్ హెచ్చరిక. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్లిన జమిలీ ఎన్నికల బిల్లు. ఉభయ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్. ఢిల్లీ విజయ్ చౌక్ నుంచి పార్లమెంటుకు విపక్షాల మార్చ్. అంబేద్కర్ ఫోటోలు, ప్లకార్డులతో విపక్ష ఎంపీల నిరసన. అమిత్ షా రాజీనామా చేయాలి అని డిమాండ్. రాజస్థాన్ జైపూర్లో ఘోర అగ్ని ప్రమాదం. సీఎన్జీ ట్యాంకర్ పేలుడు, 8 మంది మృతి. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న భేటీ. జమిలీ జేపీసీలో విజయసాయిరెడ్డికి చోటు. రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలకు జేపీసీలో ప్రాతినిధ్యం. పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా. ముగిసిన శీతాకాల సమావేశాలు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు. ఆర్కే బీచ్లో కూలిన రిటైనింగ్ వాల్.